సనీస్ కిచెన్లో మిరియాల రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు మిరియాల రసం ఎంత కావాలో దాన్ని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం మనకి ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న మిరియాల రసం రెడీ. దగ్గు, జలుబు, జ్వరం ఏమైనా ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి మిరియాల రసం చేసుకొని తినండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సనీస్ కిచెన్లో మిరియాల రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు మిరియాల రసం ఎంత కావాలో దాన్ని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం మనకి ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న మిరియాల రసం రెడీ. దగ్గు, జలుబు, జ్వరం ఏమైనా ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి మిరియాల రసం చేసుకొని తినండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.